యాక్సిడెంట్‌లో తగిలిన దెబ్బల స్కార్‌లు, మచ్చలేవైతే ఉన్నాయో అవి. లేదా చిన్నప్పుడు ఎప్పుడో లేకపోతే టీనేజ్‌లోనో ఆవేశంతోటి చిన్న చిన్న నైఫ్ ఘాట్లు గూడా మీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ లేటర్ ఆన్ స్టేజ్‌లో రిగ్రెట్ అవుతూ ఉంటారు. ఇది లేకపోయి ఉంటే బావుండేది. ఎప్పుడు అది నాకది గుర్తు చేస్తుంది ఆ ఇన్సిడెంట్ అని. మీ అందరికీ ఒక మంచి పరిష్కారం ఉంది. దాన్ని మనం తీసేయొచ్చు. ఆ మార్క్ లేకుండా నార్మల్ స్కిన్‌లా చేయొచ్చు. అది ఎలాగా అనేది డాక్టర్ వాణి గారిని అడిగి తెలుసుకుందాము. ఫ్రమ్ క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్తే అండి. నమస్తే అండి. పాపం టీనేజ్ వాళ్ళు చిన్నప్పుడు ఏదో ఆవేశంలోనో, అన్న తిట్టారనో, అమ్మ తిట్టారనో, చిన్న చిన్న కత్తి అవునండి. ఘాట్లు నైఫ్‌తో చేసుకుంటూ ఉంటారు బ్లేడ్ అవునండి. వాడి. లేటర్ ఆన్ వాళ్ళు రిగ్రెట్ అవుతూ ఉంటారు. వాళ్ళ యెస్ అండి. కోసం పరిష్కారం ఉంది. అది కంప్లీట్‌గా మనం తీసేయొచ్చా స్కిన్ పైన? ఈ టీనేజ్‌లో జరిగే ఈ కట్స్‌ని జనరల్‌గా హెజిటేషన్ కట్స్ అంటారనమాట. హ్మ్. సో, అవి జనరల్‌గా మనకు బ్రెస్ట్ ఏరియాలో గానీ, ఇలాంటి ప్రైమరీ వెసల్స్ ఉండే ఏరియాస్‌లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. హ్మ్. జనరల్‌గా వెన్ పేషెంట్ కమ్స్ టు ఇట్ అండ్ దే రిగ్రెట్ లాట్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ సీన్. హ్మ్. సో, ఈ స్కార్స్‌ని నార్మల్ తీయడానికి అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ అనమాట. ఒకటి సర్జికల్ మెథడ్, ఒకటి నాన్ సర్జికల్ మెథడ్. హ్మ్. సర్జికల్ మెథడ్ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎంచుకోవాలి. టోటల్‌గా స్కిన్ గ్రాఫ్ట్ ఏదైతే తీసి అక్కడ గ్రాఫ్ట్ రీప్లేస్ చేయడం, జెడ్-ప్లాస్టీ లాంటి టెక్నిక్స్ చేయడం జరుగుతుంది. హ్మ్. వెన్ దే డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీ దెన్ లేజర్ ఈస్ ద ఆల్టర్‌నేటివ్ అనమాట. హ్మ్. ఇక్కడ మనం యూజ్ చేయబడే లేజర్ CO2 లేజర్ అంటాం. హ్మ్. సో, ఈ లేజర్ జనరల్‌గా మనం యూజ్ చేస్తుంటాం. మంత్లీ 1 సెషన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ స్లోలీ ఇంప్రూవ్స్ ద స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ స్కార్ టిష్యూని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. టోటల్‌గా ఆ స్కార్స్ 0 వరకి ఫేడ్ అవ్వవు యాక్చువల్‌గా. ఇట్ ఫేడ్స్ అరౌండ్ 70-80% అనమాట. హ్మ్. కొన్నిసార్లు 10-20% ఆఫ్ ద స్కార్ రిమైన్ అవుతుంది అలాగే. దట్ ఈస్ గోస్ట్ స్కార్ అంటాం దాన్ని. హ్మ్. స్కార్ రెమనెంట్ అలాగే మిగిలి ఉంటుందనమాట. హ్మ్. సో, సో మాక్సిమమ్‌గా ఏంటంటే ఆ స్కార్‌ని మనం స్కిన్‌లో మర్జ్ చేయడానికి వీ కెన్ డూ ఇట్ విత్ ద CO2 లేజర్. ఓకే. సో, అలాగే టాటూస్. ఈ మధ్య కాలంలో మనం బ్రేకప్స్ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. పాపం ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకున్న టాటూ లేటర్ ఆన్ అది లైఫ్‌లో ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్‌గా మారొచ్చు. అలాంటి టాటూస్‌ని పర్మనెంట్‌గా రిమూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? యెస్ అండి. ఈ టాటూ రిమూవల్ మనం క్యూ స్విచ్డ్ లేజర్ ద్వారా సేఫ్‌గా చేసుకోవచ్చు. హ్మ్. సో, ఈ టాటూ రిమూవల్ అనేది కలర్‌ని డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, హ్మ్. ఏన్షియంట్ కాలంలో మనం యూజ్ చేసే ఈ పచ్చబొట్టు లాంటి కలర్స్ ఏంటంటే డెప్త్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈవెన్ లేజర్ గూడా కొంతవరకి దాన్ని టార్గెట్ చేయలేదు. ఓకే. బట్ ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవైతే కెమికల్ కలర్స్ ఉపయోగిస్తారో డిఫరెంట్ కలర్స్ ఉంటాయో రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్ ఇలాంటివి గూడా మనకి లేజర్‌లో ఎనర్జీ ఫ్లూయెన్సెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఆ ఫ్లూయెన్సీస్ యూజ్ చేసుకొని మనం ఆ రిమూవల్‌ని, ఆ పిగ్మెంటేషన్ రిమూవల్‌ని చేయొచ్చనమాట. ఓకే. సో, ఏవైతే స్ట్రాంగ్ డైస్ ఉంటాయో కొన్ని, అలాగే మనం ఇందాక డిస్కస్ చేసిన విధంగా గోస్ట్ టాటూ అంటారు. ఆ టాటూ రిమూవ్ చేశాక కూడా కొంచెం లైట్‌గా ఫేడెడ్‌గా ఆ హ్మ్. మార్క్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో, అది కూడా మనం చిన్నగా సెట్ చేయొచ్చు విత్ ద లేజర్. బట్ దిస్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ అన్ ఇమ్మీడియేట్ ప్రాసెస్. హ్మ్. అండ్ ఈ టాటూ రిమూవల్‌కి ఏవైతే ఉన్నాయో నౌడేస్ వి ఆర్ సీయింగ్ ఇట్ ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ యూజింగ్ టాటూ రిమూవల్ లేజర్. హ్మ్. సో, యూ షుడ్ ఆప్ట్ ఫర్ ద బెస్ట్ లేజర్. వై? బికాజ్ ఈ లేజర్స్ అన్నవి ర్యాండమ్‌గా ఎలాగైతే అలాగా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ నాట్ హ్మ్. ప్రాపర్ టెక్నిక్ దెన్ ఇట్ మైట్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్స్ అనమాట. ఓహ్ గాడ్! సో, వీ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ ద లేజర్ వి చూస్ అండ్ ద ప్రొఫెషనల్ హూ ఈస్ హెల్పింగ్ us రిమూవ్ ద టాటూ. సో, ఇలా స్వయంకృత అపరాధాలు కాకుండా, వాళ్ళు సెల్ఫ్‌గా హార్మ్ చేసుకున్నవి కాకుండా, పాపం తెలియక యాక్సిడెంటల్‌గా చిన్నప్పుడు వేడి నీళ్ళు పడ్డమో, లేకపోతే మంటను పట్టుకోవడం ఇలాంటివి చేసుంటారు. వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవి అంటే బర్న్స్ ఏవైతే ఉన్నాయో, అవి కంప్లీట్‌గా మనం స్కిన్ నుండి తొలగించొచ్చా? చిన్నప్పుడు జనరల్‌గా ఏంటంటే స్కిన్ అన్నది కాంట్రాక్టెడ్ స్టేట్‌లో ఉంటుందండి. ఇప్పుడు యంగ్ చిల్డ్రన్ ఎప్పుడైనా వేడి పాలు పడడము, హ్మ్. నీళ్లు పడడం, టీ పడడం ఇలాంటివి కామన్‌గా వస్తుంటాయి. సో, అది సర్టెన్ ఇమ్మీడియేట్ బర్న్ అవ్వగానే మనం 6-8 వీక్స్‌లో దానికి ఇమ్మీడియేట్ కేర్ ఏదైతే కొల్లాజెన్ డ్రెస్సింగ్స్ కానియండి, హెపారిన్ స్ప్రేస్ కానియండి, హ్మ్. దానికి సంబంధించిన ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ జెల్స్ లాంటివి, హ్మ్. ఇలాంటి ఆధునికమైన పరిష్కారాలు చాలా ఉన్నాయి. సో, టైమ్‌లీ వెన్ వి టేక్ ద ట్రీట్మెంట్ జనరల్లీ ఇట్ డజంట్ స్కార్. ఓకే. So when it is not treated properly and it is exposed to sunlight హ్మ్. and time has progressed, then హ్మ్. slowly the scar tissue అన్నది అక్కడ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో వాళ్ళేంటంటే యాస్ ద ఏజ్ ఆ స్కిన్ స్ట్రక్చర్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ స్కార్ కూడా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందనమాట. ఓకే. సో ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఇలాంటి వాటికి ఏంటంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ మనం యూఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ CO2 లేజర్‌తోని దానికి పరిష్కారం ఉంటుంది. సో హ్మ్. స్లోగా మనము లేజర్ సెట్టింగ్స్ ద్వారా ఆ స్కార్‌ని 70-80% వరకి ఫేడ్ చేయొచ్చు. హుహు. మోర్ దాన్ థాట్ ఇట్ ఈస్ ఫైన్. బట్ నార్మల్లీ వీ కెన్ టేక్ ఇట్ యాస్ 80%. అలాగే ఇవేవి కాకుండా యాక్సిడెంటల్ స్కార్స్ కాకుండా మన పింపుల్స్ వచ్చి, ఆ పింపుల్స్ మానిన తర్వాత పెద్ద మచ్చల్లాగో, లేకపోతే అవునండి. గుంటల్లాగో పడిపోతాయి. అవునండి. వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా? ఉంటుందండి. సర్టెన్‌లీ. ప్రీవియస్ డేస్‌లో ఏంటంటే మనకి ఇంత ట్రీట్మెంట్ గానియండి, కాన్షియస్‌నెస్ కానియండి, మెడికల్ నాలెడ్జ్ గాని లేని
టైమ్స్లో Hmm. వెన్ ద యాక్నీ వేర్ లెఫ్ట్ అన్అటెండెడ్ దే యూస్ టు ఫార్మ్ పిట్స్ అనమాట, స్కార్స్ లాగా ఏర్పడేవి. Hmm. ఆ స్కార్స్లో కూడా వివిధ రకాలైన స్కార్స్ ఉంటాయి అనమాట. బాక్స్ స్కార్స్, ఐస్ పిక్ స్కార్స్, రోలింగ్ స్కార్స్, హైపర్ట్రోపిక్ స్కార్స్, అట్రోపిక్ స్కార్స్, ఇలా స్కార్లో కూడా చాలా రకమైన క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్కార్ స్ట్రక్చర్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఏదైతే మనకి ఈ బాక్స్ స్కార్స్, రోలింగ్ స్కార్స్ ఇలాంటివి ఉన్నాయో వాటికి రకాలైన కొన్ని టీసీఏ పీల్స్ లాంటివి, CO2 లేజర్ లాంటివి, ఎంఎన్ఆర్ఎఫ్, మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ ఇలాంటి టెక్నాలజీస్ హెల్ప్ అవుతాయి. సో Okay. దీనికి CO2 అనేది గోల్డ్ స్టాండర్డ్. CO2 లేజర్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ది స్కార్ రిమూవల్ ప్రాసెస్ అనమాట. Okay. కానీ CO2 ఎంచుకునేటప్పుడు కూడా మనం స్కిన్ కలర్ అన్నది ప్రైమర్లీ వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. Hmm. సో కొంచెం కలర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే CO2 అన్నది వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. దానివల్ల మనకు pH సమస్యలు కానీ అలాంటివి కానీ రాకుండా వీ కెన్ యూజ్ ఇట్. విన్ ద లోవర్ స్కిన్ షేడ్స్ అలాంటి షేడ్స్లో అయితే వీ చెక్ ఫర్ వాట్ ట్రీట్మెంట్ ఈస్ సూటింగ్ దెమ్ ఎగ్జాక్ట్లీ అండ్ వీ రికమెండ్ దట్ ట్రీట్మెంట్. విన్నారు కదండి, మీరు ఎలాంటి స్కార్తో అయినా బాధపడుతుంటే మనకి ఆల్మోస్ట్ స్కిన్లో కలిసిపోయేంత వరకు, అంటే 80-90% వరకు మన స్కిన్లో కలిసిపోతుంది. అంత ప్రామినెంట్గా, మనకి చూస్తూనే ఎవిడెంట్గా కనిపించే అంత మచ్చలుగా అవి ఉండవు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.